హాయ్ అండి. నా దగ్గర ఈ పెద్ద సగ్గు బియ్యం చాన్నాళ్ళు బట్టి అయితే పక్కన పడి ఉన్నాయండి. నేను ఇక్కడ ఎక్కువ వాడక అయితే అలాగే ఉన్నాయి. అయితే నేను బిగ్ బాస్ చూస్తూ ఉండగా నాకైతే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అది ఏంటి అని చూస్తే సగ్గుబియ్యం స్వీట్ అని వచ్చిందండి. సగ్గుబియ్యం క్యారెట్ స్వీట్ బట. అవును, ఇదేదో బాగానే ఉంది. సగ్గుబియ్యం అసలు వాడట్లేదు కదా, ఈ విధంగానే చేద్దామని చెప్పి నేనైతే ఒక 2 గంటల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. మనకైతే క్యారెట్ లేదు కాబట్టి బీట్రూట్తో తయారు చేద్దామని. ముందుగా మనం బీట్రూట్ హల్వా కింద చేసుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలు అయితే చుట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉన్నది కదండి, 2 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని మెత్తగా కలిపి అది ఉండల కింద చేసి ఆ మధ్యలో అయితే ఈ బీట్రూట్ పెట్టి మళ్ళీ ఉండ కింద అయితే తయారు చేసి మనం ఆవిరికైతే ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చినాయండి. లాస్ట్కి పర్లేదండి. జీవితంలో ఇంకా స్వీట్స్ తినకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్వీట్ అయితే తినచ్చు, పర్లేదు, యావరేజ్గా ఉంది. ఇంకెక్కడితో స్వీట్స్ అయితే ఆపేస్తారు.